బ్రేకింగ్ న్యూస్ నిర్మల్ జిల్లా బాసర ఐఐటీలో విద్యార్థిని ఆత్మహత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థిని ప్రేమ విఫలం కావడంతోనే సూసైడ్ కు పాల్పడిందంటున్నారు పోలీసులు, యూనివర్సిటీ అధికారులు. ప్రేడు గణేష్ ఆమె ఫోన్, వాట్సాప్ బ్లాక్ చేయడంతో విద్యార్థిని మనోవేదనకు గురైంది. అనంతరం గణేష్ ఊర్లో సూసైడ్ చేసుకున్నాడని తెలుసుకుని ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థులు క్లాస్ రూమ్లకు వెళ్లాక ఎవరూ లేని టైంలో యమునా గర్ల్స్ హాస్టల్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. వనపర్తి జిల్లాకు చెందిన విద్యార్థిని ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతుంది. ఇప్పటి వరకు గణేష్ ఆత్మహత్య కారణాలు ఏంటనేవి ఇంకా తెలియలేదు. విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలపై స్పష్టత ఇవ్వాలంటూ విద్యార్థులు ఇప్పటికే ఆందోళన నిర్వహిస్తున్నారు. వీసీ ఛాంబర్ ముట్టడించారు విద్యార్థులు. విద్యార్థిని ఆత్మహత్యపై క్లారిటీతో పాటు ఆధారాలు బయటపెట్టాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర IIITలో విద్యార్థిని ఆత్మహత్య కేసుకు సంబంధించి దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. పూర్తి వివరాలు మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్. ప్రస్తున్న నిర్మల్ జిల్లా బాసర IIITలో వసంత అనే విద్యార్థి నిన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వనపర్తి జిల్లాకు చెందినటువంటి వసంత బాసర IIITలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతుంది. అయితే ఈ నేపథ్యంలో అయితే తన వరుస అంటే బావ అయ్యేటటువంటి గణేష్ తో ప్రేమలో ఉన్నట్టుగా అయితే ప్రాథమికంగా తెలిసింది. ఇటు పోలీసులు కానీ కుటుంబ సభ్యులు కానీ తెలిపినటువంటి వివరాల ప్రకారం ఇటు వసంత అలాగే గణేష్ ఇద్దరు కూడా గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నటువంటి సంగతి. అయితే ఈ నేపథ్యంలో ఈ చదువు అయిపోయాక వివాహం చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో అసలు ఈ మాట విషయంలోనే గణేష్ కి ఇటు వసంతకి ఇద్దరికి మధ్య ఆ ఫోన్ లో ఏదో జరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ తర్వాత గణేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడము, గణేష్ అక్కడి నుంచి ఆమె ఫోన్ ని బ్లాక్ చేయడము, వాట్సాప్ ని బ్లాక్ చేయడం, ఆ తర్వాత ఆయన ఆ ఇంటికి వెళ్ళి తన సొంత ఊరికి వెళ్ళి ఆత్మహత్య ఉరేసుకొని చనిపోవడం జరిగింది. అయితే గణేష్ తన ఫోన్ బ్లాక్ చేశాడని గత 2 రోజులుగానే మంగళవారం రోజు నుంచి వసంత కూడా హాస్టల్లో కూడా సరిగా తిండి తినకపోవడం ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆమె సహచరులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత గణేష్ ఆత్మహత్య విషయం తెలుసుకున్నటువంటి వసంత తీవ్ర మనోవేదనకు గురైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఎవరైతే సహ విద్యార్థులంతా కూడా హాస్టల్ కి అంటే క్లాస్ రూమ్ కి వెళ్ళినటువంటి తరుణంలో అటెండెన్స్ చెక్ చేయక వసంత క్లాస్ కి హాజరు కాలేదు ఉండడంతో లోపల వసంత గడియబెట్టేసి ఊరేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇటు వసంత చేతిని బ్లేడ్ తో కట్ చేసుకొని అలాగే ఇటు గొంతుపై కూడా బ్లేడ్ తో దాడి చేసుకుని తర్వాత ఉరేసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే తర్వాత గమనించినటువంటి విద్యార్థులు కానీ IIIT యాజమాన్యం కానీ ఆమెను ఏదైతే యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించారో అక్కడ నుంచి వెంటనే వైన్స్ ఆసుపత్రికి తరలించడంతో ఆమె ఎప్పటికీ మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అంటే వీళ్ళకి వివాహానికి సంబంధించినటువంటి ఇష్యూలోనే వీళ్ళకి వాదోపవాదనలు జరిగినట్టుగా అయితే స్పష్టమవుతుంది. అయితే పోలీసులు కూడా ఇదే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గణేష్ హైదరాబాద్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. వసంత IIITలో ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతుంది. అయితే ఈ యమునా హాస్టల్ బ్లాక్ లో ఆమె ఉరేసుకుని ఉండడాన్ని గమనించినటువంటి విద్యార్థులు అలాగే యూనివర్సిటీ యాజమాన్యం అంతా కూడా ఆసుపత్రికి తరలించడంతో అప్పటికే పరిస్థితి చేదైపోయింది. అయితే వసంతకు సంబంధించినటువంటి పేరెంట్స్ కూడా వచ్చేసరికి ఆలస్యమైంది. నిన్న రాత్రి 11 గంటలకు దాదాపుగా ఆమె డెడ్ బాడీని కూడా పేరెంట్స్ కి అప్పచెప్పడం అయితే జరిగింది. అయితే వాళ్ళ పేరెంట్స్ కూడా మహారాష్ట్రలో బారామతిలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే తమను పెంచి పోషించిన తమ కూతురు చేతికి అందవచ్చుతుందని ఆశించినటువంటి తమ కూతురు ఇలా హఠాన్ మరణానికి పాల్పడడం అనేది తల్లిదండ్రులు కూడా కలిసివేస్తుందని చెప్పొచ్చు కోమలి. మొత్తానికి ఇటు తర్వాత జరిగిన పరిణామానంతరం అసలు ఏం జరిగింది, అసలు యాజమాన్యం అంటే IIIT యాజమాన్యం ఏమైనా దాస్తుందా వసంత విషయంలో అనేసి అయితే విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇటు వీసీ ఛాంబర్ ని కూడా నిన్న ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ తర్వాత పోలీసులు కానీ ఇటు IIIT యాజమాన్యం కానీ వసంత చావు గల కారణాలు చెప్పడంతో విద్యార్థులంతా కూడా శాంతించినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇటు ప్రేమ వ్యవహారమే వసంత మరణానికి కారణమైనట్టుగా అయితే తెలుస్తుంది. ఇర్ఫాన్, అసలు గణేష్ సూసైడ్ గల కారణాలేంటి? గణేష్ అంటే ఏది వసంతతో పాటు వసంతకి గణేష్ కి గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు గణేష్ కూడా వసంత పెళ్లి చేసుకోవడానికి ఒత్తిడి చేయడంతో ఇటు వాళ్ళ తల్లిదండ్రులు కానీ అంటే ఇటు గణేష్ తల్లిదండ్రులు అటు వసంత తల్లిదండ్రులు కూడా ఇటు చుట్టాలే కావడంతో అటు బంధువులే కావడంతో ఇటు వసంత కూడా అంటే ఇటు ఏదైతే విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత వివాహం చేసుకుందామని చెప్పినటువంటి తరుణంలో ఆయన వివాహానికి తొందర పెడుతున్నటువంటి తరుణంలో ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి మధ్య మాట పెరిగినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ మాట పెరగడంతో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. ఆ ఆవేశంతో గణేష్ కూడా వెళ్లి అటు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ ఇర్ఫాన్.